ఆలోచన హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏమైతే అనుకున్నామో అది సాధించగలము అనే ఆలోచన పరంపర మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచన లేకపోతే ఏమి సాధించలేము. మరి ఎప్పుడు కూడా హిజ్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ఏ గ్రేట్ పాజిటివ్ థింకర్. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, గ్రేట్ పాజిటివ్ థింకర్. హలో, యు ఆర్ ఆల్ రిచర్ దాన్ హిమ్. ఇప్పటికీ ఆయన కంటే మీరు భాగ్యవంతులు, ఆయన కంటే మీరు ధనవంతులు. ఆయన మీ వయసులో ఉన్నప్పుడు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇంటింటికి న్యూస్ పేపర్ ఇచ్చి ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు. అంటే యూకే పుట్టాను, నేను అనుకున్నది సాధించలేనేమో అనుకోలే. నేను విలేజ్ లో పుట్టాను రామేశ్వరంలో, నేను అనుకున్నది సాధించలేమో అనుకోలే. నేను తమిళ మీడియంలో చదువుకుంటున్నాను అనుకోలే. కానీ పైలట్ అవ్వాలనుకున్నాడు. కానీ ఫెయిల్డ్ ఇన్ టెక్నికల్ ఎగ్జామినేషన్, పైలట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అంతకంటే మిన్నగా he was a creator of Agni missiles, became missile man and which could destroy warplanes. Later became the president of the country having 120 crore population. ఆయన ఆ పాజిటివ్ థింకింగ్ వాల్యూ తెలుసు కాబట్టి, ఆ పాజిటివ్ థింకింగ్ ఉపయోగాలు ఆయన తెలుసు కాబట్టి, సానుకూలంగా ఆలోచిస్తే ఎంతటి విజయాన్ని విద్యార్థులు సాధించగలరో ఆయనకి పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా భారత రాష్ట్రపతిగా కానీ, అంతకు పూర్వం కానీ, అలానే మాజీ రాష్ట్రపతిగా కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లో అడిగేవాడు. విజయవాడ వచ్చాడు అనుకోండి, పెద్ద కాలేజీ ఏమిటి, లయోలా కాలేజా, అక్కడ పిల్లల్ని అసెంబ్లీ చేయండి, నేను మాట్లాడతానని ఆయన పిల్లలతో వచ్చి మాట్లాడి పిల్లలకి చెప్తా ఉండేవాడు. మై డియర్ యంగ్ చిల్డ్రన్, come on, dream, let those dreams transform into thoughts, let those thoughts come into the action. The future of this country is yours. India is going to become superpower. You will be the architects of this great mighty nation అని చెబుతూ మేఘాలయలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మాట్లాడుతూ ప్రాణాలు వదిలేశాడు. అంటే తన చివరి శ్వాస వరకు కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినటువంటి భారత రాష్ట్రపతి తాను ఎప్పుడూ కూడా సానుకూలంగా ఆలోచించమని చెప్తా ఉండేవాడు. ఎందుకంటే అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. ఆయన పైలట్ అయ్యాడు. భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు, పైలట్ ట్రైనింగ్. కొన్ని నిమిషాలు వార్ ప్లేన్ నడిపాడు అబ్దుల్ కలాం. ఆ రకంగా పైలట్ కోరిక కూడా తెచ్చుకున్నాడు. సో ఈజ్ ఎ గ్రేట్ పాజిటివ్ థింకర్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కూడా 3 వాక్యాలు చెప్తున్నా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్ ఈజ్. ఒక మనిషి అతని మైండ్ ఎలా ఉంటే అలానే ఉంటాడు. మైండ్ అనేది ఎవరూ చూడాల. మైండ్ అనేది ఆలోచనల సమాహారం. ఏ మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్ ఈజ్. ఏ మైండ్ ఈజ్ వాట్ హీ థింక్స్. మైండ్ ఏమిటి? అతను ఏం ఆలోచిస్తాడో అదే మైండ్. మైండ్ అంటే ఆలోచనల సమాహారం. మైండ్ ఉంటే, ఆ ఆలోచనలు సకారాత్మకంగా ఉంటే అద్భుతాలు సాధించగలడు. కాబట్టి సో ఏ మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్ ఈజ్. A mind is what he thinks. When you think positively, you can integrate massive amounts of information effortlessly into your brain. ఎప్పుడైతే మీరు సానుకూలంగా ఆలోచిస్తారో, సానుకూలంగా ఉంటారో, ఎంతటి సమాచారాన్నైనా అతి సునాయాసంగా మీ మెదడు గ్రహించి ముద్ర వేస్తారు. ఇప్పుడు వాడు సినిమా చూశాడు కదా, ఆ సినిమా పాజిటివ్గా చూశాడు. ఆ సినిమా పాజిటివ్గా చూడటం వల్ల వాడు 2.5 గంటలు కూడా మెదడులో ముద్ర పడిపోయింది. కాబట్టి ఏ మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ మైండ్ ఈజ్. ఏ మైండ్ ఈజ్ వాట్ హీ థింక్స్. వెన్ యూ థింక్ పాజిటివ్లీ యూ కెన్ ఇంటిగ్రేట్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. మరి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మిషోరీ కొలంబియా యూనివర్సిటీ, అమెరికా. అక్కడికి మీరు అందరూ వెళ్ళాలి, నేను ఇచ్చేస్తున్నా. ప్రపంచంలో ఆ యూనివర్సిటీ జర్నలిజంలో టాప్ యూనివర్సిటీ. కానీ అక్కడ మరి ఒక మ్యూజియం పెట్టారు ఆ యూనివర్సిటీలో. ఆ మ్యూజియం ఎందుకు పెట్టారంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయోగశాల అగ్ని ప్రమాదానికి లోనైంది. ఆయన కనిపెట్టిన డైనమో లాంటివన్నీ కాలిపోయి. భవిష్యత్తులో అందరూ చూడాలి, రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు, తర్వాత స్టూడెంట్ చూడాలని
ఆ కాలిపోయినవి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన డైరీలో ఉన్న పేజీలు కూడా పెట్టారు అక్కడ. ఆయన డైరీలో ఉన్న పేజీలు కూడా పెట్టారు. పెట్టి మరి ఒకసారి వినాలి. ఆ డైరీలో ఉన్న పేజీలు కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆయన 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు. ఎలక్ట్రికల్ బల్బులో ఏ లోహాన్ని ఫిలమెంట్గా కనుక్కోవాలనే విషయంలో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ పొందాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమైనా బల్బ్ వెలగట్లేదు కదా, సక్సెస్ ఎట్లా పొందేవా అన్నారు. బల్బ్ వెలగట్లేదు కదా, సక్సెస్ ఎట్లా పొందేవా అన్నారు. అంటే తర్వాత సక్సెస్ ఎట్లా పొందేవని అన్నారు. ఆయన ఏమన్నాడంటే వీళ్ళని క్వశ్చన్ అడిగాడు, ఏమయ్యా మెగ్నీషియం అనే లోహం దీంట్లో ఫిలమెంట్గా పనికిరాదనే సత్యం మీకు తెలుసా అని అంటారు. తెలీదు అన్నారు. ఒరే పిచ్చోళ్ళరా, మెగ్నీషియం అనే లోహం ఎలక్ట్రికల్ బల్బ్లో ఫిలమెంట్గా పనికిరాదనే ఒక కొత్త విషయాన్ని నేను ఇవ్వాలే కనుక్కున్నా. కొత్త విషయాన్ని కనుక్కున్నా, నేను కొత్త విషయాన్ని ఆవిష్కరించా, పనికొచ్చేది రేపు కనుక్కుంటాను అన్నాడు. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ థింకింగ్. కాబట్టి ప్రోయాక్టివ్ థింకింగ్. అపజయం నుంచి కూడా జైలు బయటకు వెళ్ళారు. కాబట్టి దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. హలో, మీకు కొన్ని వాక్యాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీ అందరూ నాకు ఒక పని చేసి పెడతారా? మీకోసం విజయవాడ నుంచి వచ్చే కదా, చేస్తారా? చేస్తానని చెబుతా. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఓ వైట్ పేపర్ తీసుకోండి. దాని మీద ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అని రైట్. దాన్ని ఒక అట్టముక్క అంటించండి. మీ బెడ్ ఎదురుగా వేలాడదేయండి. మీరు పొద్దున్నే లేవగానే చూడాలి. మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది ప్రేరేపించి మీరు అనుకున్న గోల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపించి ఉద్యుక్తులను చేస్తారా పని? ఓకే. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, వాచ్ యువర్ థాట్స్. ఆల్వేస్ రిమెంబర్, వాచ్ యువర్ థాట్స్. యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ థాట్స్. వై? బికాస్ యువర్ థాట్స్ బికమ్ యువర్ వర్డ్స్. Watch your words. Your words become your actions. Watch your actions. Your actions become your habits. Watch your habits. Your habits become your character. Your character is your destiny. అన్నిటికీ మూలం ఆలోచన. నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నువ్వేం ఆలోచిస్తావు అదే మాట్లాడతావు. నేను తెచ్చుకోగలను, నేను సాధించగలను, నాకు ఆ సత్తా ఉందని ఆలోచన వస్తే పక్కవాడికి కూడా చెబుతావు, నాకు డెఫినెట్గా వస్తుందా స్టేట్ ర్యాంక్ అని. నా వల్ల కాదు అమ్మ అంటే అదే చెబుతావు. కాబట్టి నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి, నీ మాటలే నీ చేతలు అవుతాయి. నాకు ర్యాంక్ తెచ్చుకోవాలని ఎప్పుడు మాట్లాడేవో అప్పుడు టైం టేబుల్ వేసుకుంటావు, చదువుకుంటా ఉంటావు, ప్రతిరోజు చదువుకుంటా ఉంటావు. అది ఒక మంచి అలవాటు అవుతుంది. కాబట్టి ఆలోచనలు మాటలైనవి, మాటలు చేతలైనవి, చేతలు అలవాట్లైనవి. నీ అలవాటును చూసే నీ ప్రవర్తన. మంచిగా చదువుకునే పాప, మంచిగా చదువుకునే బాబు, అదే నీ ప్రవర్తన. నీ ప్రవర్తన నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. బాగా చదువుకునే వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు. చదువుకోకుండా, మంచి అలవాట్లు లేకుండా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్న వాళ్ళు నెగిటివ్గా ఏమీ సాధించలేదు. కాబట్టి అన్నిటికీ మూలం ఆలోచన. అందువల్ల ఎప్పుడూ కూడా నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటలను గమనిస్తూ ఉండు. నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు. నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు. నీ అలవాట్లే నీ ప్రవర్తన, నీ ప్రవర్తనే నీ భవిష్యత్. అన్నిటికీ మూలం ఏమిటి? ఆలోచన. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఇక లాస్ట్ వన్ ఏంటంటే దీంట్లో